పార్షియల్ ఫ్రాక్షన్స్ నుంచి ఈసెట్ 2023 లో అడిగిన క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చూడండి, మనకి క్వశ్చన్ x + 4 బై x² - 4 ఇంటూ x + 1 ఈజ్ ఈక్వల్ టు a బై x - 2 ప్లస్ b బై x + 2 ప్లస్ c బై x + 1 అన్నాడు. సో ఇక్కడ దెన్ a ప్లస్ b మైనస్ c ఈజ్ ఈక్వల్ టు ఎంత అనుకుంటున్నాం. ఇక్కడ మనం a b c అన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మనకి రెగ్యులర్ గా అడుగుతున్న మోడల్ ఏది, సో మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో జాగ్రత్తగా చూడండి, మనం x² - 4 ని x² - 2² కింద రాసుకోవచ్చు. a² - b² మనం ఎలా రాయొచ్చు, a ప్లస్ b ఇంటూ a మైనస్ b కింద రాసుకోవచ్చు కదా. సో అలాగే x² - 2² మనం ఏం రాసుకోవచ్చు, x + 2 ఇంటూ x - 2 కింద రాసుకోవచ్చు కదా. అంటే దీని ఫ్యాక్టర్స్ ఏంటి, ఇది అంటే ఇక్కడ x + 4 బై x + 2 ఇంటూ x - 2 ఇంటూ x + 1 అనమాట ఈజ్ ఈక్వల్ టు a బై x - 2 ప్లస్ b బై x + 2 ప్లస్ c బై x + 1. సో ఇప్పుడు మనం సింపుల్, మనకి ఏ వాల్యూ కావాలంటే చూడండి, దాని కింద ఉన్న వాల్యూ x - 2 = 0 చేయండి, x = 2 అవుతుంది, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అక్కడికి సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చూడండి, 2 + 4 నెక్స్ట్ 2 + 2 అండ్ 2 + 1. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఇది 6 4 అండ్ 3 2s are 2 2s are అంటే 1/2 వచ్చింది. ఏ వాల్యూ ఎంత అండి, ఏ వాల్యూ ఈస్ 1/2. ఇప్పుడు మనం b వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే దాని కింద ఉన్న ఫ్యాక్టర్ ని 0 చేయండి. x + 2 = 0 అయితే x = -2 అవుతుంది, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే చూడండి, -2 + 4 -2 -2 -2 + 1 అనమాట. ఓకే, సో -2 + 4 అంటే 2 -2 - 2 ఎంత అవుతుంది, -4 అవుతుంది. -2 + 1 ఎంత అవుతుందండి, -1 అవుతుంది. ఓకే, 2 2s are, సో ఇది 1/2. సో b వాల్యూ కూడా మనకి ఎంత వచ్చింది, 1/2 వచ్చింది. ఇంకా ఫైనల్లీ c వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. c వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి x + 1 = 0 పెట్టుకోండి, ఇక్కడ x = -1 అవుతుంది. x = -1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి. x = -1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ చేస్తున్నాను చూడండి, -1 + 4 బై -1 + 2 -1 - 2 -1 + 4 ఎంత అవుతుంది, 3 అవుతుంది. నెక్స్ట్ -1 + 2 ఎంత అవుతుంది, 1 అవుతుంది. నెక్స్ట్ -1 - 2 ఎంత అవుతుంది, -3 అవుతుంది. ఓకే, సో 3 3 క్యాన్సిల్ అయిపోతే మనకి ఎంత మిగిలింది, -1. c ఎంత అండి, -1. చూడండి, a ఆఫ్ b ఆఫ్ c -1. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే a ఎంత అండి, హాఫ్, b ఎంత అండి, హాఫ్, మైనస్ c ఎంత అండి, -1. ఓకే, హాఫ్ హాఫ్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. 1 - ఆఫ్ -1 ఎంత అవుతుందండి, 1 + 1 అవుతుంది, 2 అవుతుంది. సో 2 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, మీ ఫైనల్ ఆన్సర్ ఎంత అండి, 2. ఓకే, ఎక్కడ ఉంది చూడండి. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఫర్ మోర్ వీడియోస్ ఫాలో అవర్ ఛానల్.